ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అక్క. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం, రాబోతున్న కాలంలో జరుగుతున్న దానిని అండ్ ప్రస్తుతం జరుగుతున్నది ఎంత ఫుల్ లెంత్లో జరగబోతుందో వాటిని చూస్తున్నాం. కానీ వాటిల్లో భాగంగానే ఇంకొక కార్యమును కూడా మనం చూడబోతున్నాం. చూడండి, నిన్నటి దినాన్ని మనం చూసాం. దేవదూషణలు కలిగిన ఒక నోరు వానికి ఇయ్యబడినట్లుగా, అండ్ దేవుణ్ణి దూషిస్తున్న ప్రతి ఒక్క సన్నివేశంలో మనం ఏది గుర్తుపట్టాలి అని మనం నేర్చుకున్నాం. డంబంగా మాట్లాడుతున్న నోరు దానికి ఇచ్చినట్లుగా మనం చూసాం. సో అనవసరమైన డంబం చూపిస్తూ, చూడండి, డంబం వేరు, వేషధారణ వేరు. వేషధారణ అయినా కొంచెం వేరు, కానీ డంబం అనేది అది అది ఇంకొక లెవెల్లో కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వేషధారులనైనా వ్యభిచారులనైనా క్షమిస్తారు కానీ వేషధారులని క్షమించరు అని చెప్పినప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నది హిపోక్రసీ. అది పూర్తిగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ, వేషధారణ అదొక పైకి పైకి ఇంకొక విధంగా వేసుకొని, వేరే చర్మం వేసుకొని కనిపిస్తారు. అది వేషధారణ. కానీ డంబం అలా కాదు. ఇది గొప్పలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం. ఇది డబ్బా కొట్టుకోవడం అంటారు చూడండి, అలా. ఈ గొప్పలు చెప్పుకోవడం, ఈ మనం ఆలోచన చెయ్యాలి, దీనిని మనం గుర్తుపట్టాలి. ఇదిగో దేవదూషణ పాటు గొప్పలు చెప్పుకోవడం. సో గొప్పలు చెప్పుకోవడం అనేది, ఈ డంబం అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఇది ప్యూర్గా ధర్మ విరోధి యొక్క క్యారెక్టర్. చెప్పండి, ధర్మ విరోధి క్యారెక్టర్ అని. విరోధి క్యారెక్టర్. సో ఎక్కడ కూడా గొప్పలు చెప్పుకోకుండా జాగ్రత్త పడదాం. ఇంకొక మాట చెప్పాలి ఇదే సందర్భంలో, అతిశయించువాడు ఎవడైనానో సరే ప్రభువునందే అతిశయించాలి. ఎప్పుడైతే ఇది అలవాటు చేసుకుంటామో, గొప్పలు చెప్పుకోవడం అనేది, ఈ డంబపు నోరు అనేది, లేదా మన నోటిని ధర్మ విరోధి వాడుకోకుండా జాగ్రత్త పడడం సాధ్యమవుతుంది. మన నోటిని ధర్మ విరోధి వాడడానికి వీల్లేదు. మన నోరు వాక్యము కొరకైన నోరు. మన నోరు వాక్యపు నెరవేర్పు కొరకున్న నోరు. ఉప్పు వేసినట్లు కృతజ్ఞత వచనములే మాట్లాడే నోరుగా ఉండాలి. ఇలా తీర్మానం తీసుకున్నప్పుడు అపవాదికి చోటు లేకుండా ఉంటుంది. ఈ నాలిక నరకం నుండి చిచ్చు పెట్టబడుతున్న నాలిక అవ్వకూడదు. ఇది పరలోకపు అగ్నిని తీసుకుని వస్తున్న నాలికగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా జాగ్రత్త పడతామో, మనం ఈ ఈ డంబపు నోరు కలిగిన అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వని వారిగా మనం ఉంటాం. అందుకే ఒకని నోటి మాటల వలననే వాడు మంచివాడిగాను, లేదా అదే ఆ మాట ద్వారానే వాడు తీర్పు పొందుతాడు అని మనం చదువుతున్నాం కదా. మన నోటి మాటల వలన మనం తీర్పు పొందబోతున్నాం. సో నోటి మాటలు అనేది చాలా సింపుల్ గా తీసుకోవడానికి వీల్లేదు, కానీ ఏది మాట్లాడుతున్నాం, ఏది ఆలోచిస్తున్నాం, ప్రతిసారి మనం జాగ్రత్త పడడం మనకి చాలా మంచిది. ఇప్పుడున్న మనం పరిస్థితి, వివేక శూన్యులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు, వివేకం కలిగి ప్రవర్తించడానికి దేవుడు పిలిచారు. వివేకం లేని వారు
అంధకారమయమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే వారు దేవుని మహిమను కూడా అనవసరమైన మనుషుల, పక్షుల, చతుష్పాద జంతువుల, మృగముల పాలు చేస్తున్నట్టుగా వాటి ప్రతిమలకు వారు వారు నమస్కరించినట్లు వారి మనస్సులకు అటు అటు తీర్పు వాళ్ళు ఆల్రెడీ పొందినట్టుగా మనం చూస్తున్నాం. దీనంతటికీ కారణం వివేకం లేకపోవడం. ఈరోజు శ్రేష్టమైన గ్రహింపుతో దేవుడు కదిలింప చేయాలని ఆయన ఏర్పాట్లో ఉన్న ఒక్కొక్క బిడ్డకు ఆయనే నేర్పిస్తున్నారు. ఒక మాటను చదువుకుందాం రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక మొట్టమొదటిగా 13వ వచనం చదవాలి. 13 రెండవ అధ్యాయం అక్క. 2 రా. రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ వలన పరిశుద్ధపరచబడడం. హల్లెలూయా. ఆత్మ వలన పరిశుద్ధపరచబడడం. పలకండి అన్నమాట. ఆత్మ వలన పరిశుద్ధపరచబడడం. హల్లెలూయా. ఇక్కడ మనం మొట్టమొదటిగా నేర్చుకున్నాం, గుర్తుందా? మనం పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలని. అది ఎప్పుడు సాధ్యమో అప్పుడు ఆత్మ వలన పరిశుద్ధపరచబడడం కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే పూర్ణ ఆత్మతో, ఇంకా ఆత్మలో కొంచెం అటు కొంచెం దేవుడికి అనే ఛాన్స్ లేదు కదా. పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించినప్పుడు ఆత్మ కూడా పూర్ణముగా పరిశుద్ధపరచడం సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఆజ్ఞలు పాటించడమే కదా ప్రేమ. పూర్ణ ఆత్మతో ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు అక్రమముకు చోటు లేదు, అతిక్రమముకు చోటు లేదు. అప్పుడు పరిశుద్ధపరచబడమే కదా ఆ జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వేషధారణకి చోటు లేదు, డంబమునకు చోటు లేదు, ఇక దేనికి చోటు లేదు. ముఖ్యంగా అతిక్రమంకు చోటు లేదు. అలా ఆత్మ వలన పరిశుద్ధపరచబడుతూ సత్యమును నమ్ముట వలన, ఇది కూడా చాలా ముఖ్యం, సత్యమును నమ్ముట. ఒక మాట చెప్పనా? ఏది సత్యం అని గుర్తుపట్టడం దేవుడిచ్చే కృప. ఇంకొక మాటలో దేవుని కృప ఉంటే మాత్రమే ఏది సత్యమో గ్రహించడం సాధ్యమవుతుంది. పలకండి మాట. దేవుని కృప ఉంటే ఏది సత్యమో అది నమ్ముట సాధ్యం. ఇంకొంచెం ఇంటెన్సిటీతో చెప్పాలి. ఎందుకంటే దేవుని కృప ఉంటేనే ఏది సత్యమో అది గ్రహించడం సాధ్యం. ఆమేన్. సత్యమును చూసి అసత్యం అనుకుంటూ, అసత్యమును చూసి సత్యం అనుకుంటూ ఉండడమే మోసపోవడం. అర్థమవుతుందా? ఇప్పుడు మోసపోకుండా ఉండాలి అంటే దేవుని కృప కూడా కావాలి. అప్పుడే
ఏది సత్యమో దానిని గ్రహించుట సాధ్యం. దీని అంతటికి ఈ మాట చదువుకోవడానికి గల కారణం మనకు ముందుకు అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు చదువుతున్నామో, ఈ వచనం ఇలా ఎందుకు పౌలు గారు రాశారో మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. కానీ ఫస్ట్ ఇది రిసీవ్ చేసుకుందాం. ఈ ఈ మాటలను మనం ఈరోజు రిసీవ్ చేసుకుందాం. నమ్మండి, ఇది రిసీవ్ చేసుకుంటున్నప్పుడే మనలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక ముందుకు వేయబోతున్న అడుగులు సత్యమును బట్టి మాత్రమే వేయట సాధ్యం. మీకు గుర్తుందా, ఈ 4వ నెల 5వ నెల యొక్క ఉపవాస పండుగలు మామూలు పండుగలు కాదు. ఇవి ఎటువంటి పండుగలు అంటే మనోహరమైన పండుగలు. ఎందుకు మనోహరమైన పండుగలో తెలుసా? సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచు మనోహరమైన పండుగలు. సత్యమును అడ్డగిస్తూ సమాధానం లేకుండా చేస్తూ ఉండడమే అపవాది యొక్క తంత్రం. భూమి మీద వాని పని మోసగించడమే, ఆది నుండి మోసగించడమే అని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. అది ఎప్పటి వరకు దాని మోసం కొనసాగుతుందో తెలుసా? పెద్ద సంఖ్యలతో వానిని 1000 సంవత్సరములు అగాధంలో ఉంచి తర్వాత వానిని నరకాగ్నిలో అంటే 2వ మరణంలో పంపడానికి ముందు ఆ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ లో ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పొచ్చు. ఎలా అంటే జైల్లో నుంచి తీసి లేకపోతే రిమాండ్ లో నుంచి తీసి పెద్ద జైల్లోనికి పంపించే ఈ గ్యాప్ ఉంటుంది చూసారా, అలా వీళ్ళని పెద్ద సంఖ్యలతో ఇంతవరకు అగాధంలో మూసిపెట్టారు కనపడకుండా. ఇప్పుడు డైరెక్ట్ గా తీర్పు కోసం తీస్తున్నారు. ఆ తీస్తున్న గ్యాప్ లోనే వాడు ఏం చేస్తున్నాడంటే గోగు మాగోగు అని వారి దగ్గరికి వెళ్ళి విస్తారమైన ఇసుకంతా జనమును పోగు చేస్తున్నాడు వాడు మోసపుచ్చి. ఇప్పుడు ఆలోచించండి 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా వాడు మోసగిస్తున్నాడు అంటే ఆది నుండి ఒక పీరియడ్ జ్ఞాపకం చేయనా? కయీను హేబేలు కంటే ముందు ఏదైనా వనంలో ఉన్న అనుభవంలో ఉన్న మానవ జాతిని అంతటిని సూచిస్తూ ఉన్న ఆదాము అవ్వలను ఆది కాండంలో మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అందరూ వినడానికి సహాయం చేయండి. నేను శబ్దం చేసి మీరు శబ్దం చేసి వద్దు నాన్న, అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. దేవుని వాక్యము చెవులలోనికి వెళ్ళడానికి మనం సహకరిద్దాం. మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. శ్రేష్టమైన మాటలు వినపడడానికి సహకరించండి. మ్యూట్ లో పెట్టుకోండి. ఇంతకంటే ప్రేమపూర్వకంగా ఇంకా చెప్పలేం. స్తోత్రం, థ్యాంక్ యూ. అపవాది ఆది కాండంలో అంటే భూమి మీద కయ్యను హేబేలు రావడానికి ముందే అవ్వను మోసపుచ్చిన అనుభవం ఉంది కదా. అలా ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా మోసపుచ్చుతూనే ఉంటాడు. వాడు చేస్తున్న పని ఏంటి? సత్యమును మరుగుపరచుట, సత్యము కనబడకుండా చేయుట, అసత్యమును సత్యమని చెప్పుట. ఇదే కదా మోసం. ఇప్పుడు ఆలోచించండి, ఈ వచనంలో ఉన్న మాటలు చూడండి. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట, మీరు సత్యమును నమ్ముట అంటే అర్థం వాని మోసమునకు పడిపోకుండా ఉండుట అని. హల్లెలూయా.
వాడి మోసపు మాటలు మీ ఎదుట పనికిరావు. వాడి మోసపు చేష్టలు మీరు గుర్తుపట్టేస్తారు. వాడి చీకటి క్రియలు మీరు గుర్తుపడతారు. వెలుగు దూతను గుర్తుపడతారు. అనవసరమైన డంబపు మాటలు మీరు గుర్తుపడతారు. మీరు సత్యమును మాత్రమే నమ్ముతారు. అంటే అర్థం, వాడు మోసపుచ్చలేడు. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకొక యాంగిల్ ని కూడా డిక్లేర్ చేయనివ్వండి. తోకతో కూడా మిమ్మల్ని టచ్ చేయలేడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నోటి మాటలతో ప్రేరేపించి అసత్యమును సత్యముగా చూపించలేడు, ఫెయిల్యూర్. తోకతో కూడా అర్థం, ఇంకా భయంకరమైన గుర్తుపట్టలేని విధముగా మోసపుంచడానికి వస్తే కూడా మీరు సత్యమును మాత్రమే నమ్మునట్లుగా ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా? ఆత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. సత్యమును మాత్రమే నమ్మునట్లుగా చేస్తున్న ఆత్మ. ఇంకా రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెనుట. ఈ ఏర్పాటు ఇప్పుడు అయింది కాదు. హలో చెప్పండి, నా పట్ల ఉన్న ఏర్పాటు ఇప్పటిది కాదు అని. నా పట్ల ఉన్న ఏర్పాటు ఇప్పటిది కాదు. ఇప్పటిది కాదు. హల్లెలూయా. ఈ ఏర్పాటు ఎప్పటిది తెలుసా? ఆది. ఆది అంటే ఏంటండి? ఆది అంతము నేనే అని చెప్తున్న దేవుడు. అంటే ఆయనలోనే ఈ ఆదిలోనే ఈ సంకల్పం. అర్థమైందా? ఆయనలోనే ఆది, ఆయనలోనే అంతం. ఇప్పుడు ఆయనలోనే ఆది, ఆ ఆదిలోనే ఈ సంకల్పం. ఏర్పరచుకొనెను గనుక దీనిని గుర్తుపట్టిన పౌలు చెప్తున్న మాట, మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? పౌలు ఎంతో మందిని బట్టి దుఃఖపడ్డాడు కనుక. ఎంతో మందిని బట్టి దుఃఖమే మిగిలి ఉంటున్నది కనుక. ఎంతో మందిని చూసి, అసత్యమును నమ్ముతున్న వారిని చూసి, ఆత్మలో పరిశుద్ధత లేని వారిని చూసి, అయ్యో ఏర్పాటులో లేరా అని ఒక దుఃఖము అనేక మందిని బట్టి కలిగినందున ఇప్పుడు ఏర్పాటులో ఉన్న వ్యక్తుల్ని చూసినప్పుడు ఒక సంతోషం, ఒక ఆనందం, దాంతో కూడిన కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లిస్తున్న పౌలు మాత్రమేనా? కాదు, సిల్వాను, తిమోతి కూడా శుభమని చెప్పి రాస్తున్న లేఖ ఇది. అంటే పౌలుతో ఉన్న వారందరూ సంతోషిస్తున్నారని అర్థం. పౌలుతో ఉన్న వారందరూ, ఏకాత్మ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు కనుకనే మేము అని ప్రస్తావన అక్కడ చేయడం సాధ్యమైంది. ఒక్క పౌలే కనుకైతే నేను అనేవాడు. మేము అంటున్న దాంట్లో అర్థం అక్కడ తనతో ఏకాత్మలో ఉన్న వారందరూ సంతోషిస్తున్నారని. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుందో ఈ మాటల్లో ఉన్న ఇంటెన్సిటీ, ఈ మాటల్లో ఉన్న ఆ ఇంటెన్సిటీ ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. కానీ ఒకటి నమ్ముతున్నాం, అదేంటి తెలుసా? ఆది నుండి ఏర్పాటైన వారు దీనిని గ్రహిస్తారు. సత్యముని నమ్ముతున్న వారు దీనిని రిసీవ్ చేసుకుంటారు. ఆత్మలో పరిశుద్ధపరచబడుతున్న వారు దీనిని బట్టి సంతోషంతో గంతులు వేస్తారు. మిగిలిన వారందరూ కూడా వేరేగా ఉంటారు. వేరేగా అంటే అర్థం ఇక మనం చూసుకోబోతున్నాం. మోసపోతున్న వారిని చూసిన అనుభవం, మోసపుచ్చబడుతున్న వారిని కలుసుకున్న అనుభవం పౌలు గారికి ఉండిందండి. అందుకే అంత్యకాలంలో కూడా జరగబోతున్న మోసమును ముందుగానే రాసి పెట్టాడు పౌలు. ఈ మాటలను చూడటానికి సిద్ధపడే ముందు మొదటిగా ఈ వచనమును బట్టి ప్రార్థన చేసుకుందాం. సునీ, ప్రార్థన అందుకోమా. మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రభా, స్తోత్రం 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 తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా, స్తోత్రం. అవును ప్రభా, నా తండ్రి ప్రభా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, స్తోత్రం. ఆది అంతమైన వాడా, మీకే వందనాలు వందనాలు ప్రభా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం. స్తోత్రములు ప్రభా. అవును నా తండ్రి రాజా, నాయన నా తండ్రి. హల్లెలూయా. మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా, మీకే స్తోత్రములయ్యా. ఆయన నా తండ్రి, వారి రాజా నా తండ్రి పరిశుద్ధులుగా ఉండుటకు నా తండ్రి ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. అక్క ఎవరినైనా చేయనండి. ఇంకెవరైనా అనుకోండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 రాజా. ప్రభువా, నాడు నా తండ్రి పౌలియో సిల్వాయో తిమోతియో నా ప్రభువా నాయనా తండ్రి లేఖ రాస్తూ ఉన్నప్పుడు రాజా ఇచ్చినటువంటి ఆ పిలుపు తండ్రి, గుర్తించినటువంటి ఆ ఏర్పాటును ప్రభువా మరి ఒక మారు మా కనుల ముందు మీరు ప్రత్యక్ష పరుస్తున్నందుకు మీకు స్తోత్రం రాజా. అవును తండ్రి, ఆత్మ వలన మాత్రమే పరిశుద్ధపరచబడుట సాధ్యము అని, ఆ విధముగా పరిశుద్ధపరచబడుటకు నాయన ఆత్మ కలిగించు జ్ఞానము వలన మాత్రమే సత్యమేదో అసత్యమేదో గుర్తుపట్టుటకు, అయ్యా రక్షణ పొందుటకు ఆది నుండి ఏర్పరుచుకున్నటువంటి అయ్యా వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి అట్టి మనోభావమును ప్రభువ ఈ రోజు మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రము రాజా. అయ్యా ఏర్పరచబడినటువంటి వారిలో ఉండవలసినటువంటి ఆ లక్షణములను చెప్తూనే వారిని చూస్తూ ఉన్నప్పుడు ఉండవలసిన కృతజ్ఞత మనోభావమును కూడా ప్రభువ ఈ రోజు మీరు మాకు చెప్తున్నారు రాజా, మీకు స్తోత్రం. అవును ప్రభువ, మేము ఒప్పుకుంటున్నాము తండ్రి, ఏ విధముగానో ప్రభువ మేము సత్యమేదో కానిదేదో గుర్తుపట్టలేము, కానీ కేవలము ప్రభువ మీరు తేటపరిచినప్పుడే, మీ ఆత్మ వలన మాకు బోధించినప్పుడే అది సాధ్యమయ్యా. మీ ఆత్మ వలననే మేము పరిశుద్ధులం అవగలము ప్రభువ. ప్రభువ అట్టి కృపకై ఆది నుండి మమ్మలను మీరు ఏర్పరుచుకున్నారు తండ్రి, మీకు స్తోత్రం రాజా. ఆ విధంగానే నా ప్రభువ కొందరిని మీరు ప్రత్యేక పరిచి ఉన్నారు, కొందరిని మీరు ఏర్పరుచుకొని ఉన్నారు, కొందరిని నా ప్రభువ అట్టి ఆత్మ వలన కలుగుతున్న కార్యముల కొరకై మీరు సిద్ధపరుచుకుంటున్నారు తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. అయ్యా అటువంటి కార్యములు చూస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఆది నుంచి పనిచేస్తున్న పరిశుద్ధాత్మని క్రియను గ్రహిస్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అట్టి మనోభావంలో నుంచి మేము తొలగిపోకుండా మాకు సహాయం దయచేయండి రాజా, మీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇంత నిర్దిష్టముగా ఈ సంగతులను మీరు చెప్పి మాకు నేర్పించి బోధిస్తూ మా హృదయమునకు గ్రహింపు కలుగ చేస్తూ ఉన్నప్పుడు మా ముందున్న అడుగులన్నీ సత్యమందే నడుచున్నట్లుగా మీరు స్థిరపరుస్తున్నారు
ఉన్నారని నమ్ముతున్నాము ప్రభువ. ఆ సత్యమును ప్రభువ అయ్యా మీరు కలిగించే అట్టి పరిశుద్ధతను, సమాధానమును ప్రభువ అయ్యా మీరు ఎల్లప్పుడూ కాపాడుకుంటున్న వారమై ముందుకు సాగుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రభువ, కేవలం మీ పరిశుద్ధాత్మ వలననే మాకు అట్టి సహాయము దొరుకును గనుక అట్టి సహాయం మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఇక చూడండి జాగ్రత్తగా ఈ వచనాలు చదువుకుందాం. ఈ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదవాలి. 9 నుండి 12. రెండవ తెస్సలోనికీయులు రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయము అక్క ఎక్కడి నుంచి అక్క? 9 అక్క. 9 నుండి 12 రా. 9 నుంచి 12 వరకు చదువుకుందామండి. స్తోత్రం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చదవక ముందే కొంతమందిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న అనుభవం చూపించలేదా? ఇలా చూపించడానికి గల కారణం, ఈ వచనం రాయడానికి గల కారణం, అంత్య దినముల్లో ఇది ఇంకా ఎక్కువ అవ్వబోతుంది గనుక. ఏది ఎక్కువ అవ్వబోతుంది? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడట. అబద్ధమును నమ్మునట్లు, అబద్ధమే సత్యం అనుకొని నమ్మునట్లు మోసము చేయు శక్తిని ఎవరు పంపిస్తున్నారు? దేవుడే అనుమతిస్తున్నారు, దేవుడే పంపిస్తున్నారు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటేనండి. దీని అంతటికి కారణం నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదట, అనుసరించలేదట. అదే కారణం. మళ్ళీ చెప్తా. నాశనమునకు పోవువారు ఒక గుంపు, రక్షణకు పోవువారు ఒక గుంపు. నశించిపోవువారు ఒక గుంపు, రక్షింపబడువారు ఒక గుంపు. రక్షింపబడువారు ఎలా ఉంటారు అంటే 2 క్వాలిటీస్. ఏంటి? ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారు. రెండవది సత్యమును నమ్ముతున్న వారు. 2 క్వాలిటీస్ సపరేట్ గా రాసుకుందాం. ఒకటి, ఆత్మ వలన పరిశుద్ధపరచబడి, అదే ఆత్మ వలన సత్యమును నమ్ముతున్న వారు. ఇంకొక మాట చెప్పనా? సత్యమును నమ్ముతున్నారు గనుక ఆత్మ వలన పరిశుద్ధపరచబడట సాధ్యమవుతుంది వారికి. కొంచెం గ్రహిద్దాం.
నశించిపోతున్న వారికి మొట్టమొదటి ప్రాబ్లమే సత్యమును మాత్రం నమ్మరు. వారిని రక్షించడానికి వచ్చిన సత్యమును వారు త్రోసిపుచ్చుతారు. తాము రక్షింపబడడానికి సత్య విషయమైన ప్రేమ ఉంది కదా, దానిని అనుసరించరండి. వారి నీతిలో ఉన్న ప్రేమను అనుసరిస్తారు, కానీ సత్య విషయమైన ప్రేమ, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కనపరచమని చెప్పిన ప్రేమను వారు కనపరచరు. వారి స్వార్థ విషయమైన ప్రేమలో వారు ఉంటారు. వారు నమ్మిందే వారికి సత్యం. ఒక మాట చెప్పనా, సత్యము వారికి సత్యము కాదు. వారు అజంప్షన్ లో, వారి గ్రహింపులో వారికి ఏదొచ్చిందో అదే సత్యం. ఇంకా సూటిగా చెప్పాలంటే వారు అనుకున్నదే సత్యం. వింటున్నారా? అక్కడ నిజంగా జరగదు, కానీ మీరు అనుకున్నారు కనుక అది సత్యం. ఇది ఎవరో మోసపుచ్చుతున్నది కాదండి. సత్యం నమ్మకపోవడం వలన వారికి వారే తెచ్చుకుంటున్న మోసపు శక్తి. ప్లీజ్, ఈరోజు ఈ విషయం కనుక అర్థం కాకపోతే మనం కూడా డైవర్ట్ అయిపోతూ ఒక ప్రయాణంలో ఉండి వెనకకి రాలేని ఒక సుదీర్ఘమైన ప్రయాణంగా మారిపోవచ్చు మన జీవితాలు. ఈరోజు ఈ మాటలు అంత్యకాలం కొరకే. నిజమే, మన అంత్యకాలంలో లేమా? ఉన్నాం. ఒక దైవజనుడు ఇలా చెప్పారు, మనం ఎక్కడున్నామంట తెలుసా? ఆఖరి పేజీలో, ఆఖరి లైన్ లో, ఆఖరి అక్షరంలో ఉన్నామట. అంత్యకాలము అని చెప్పుతున్న ఆ ఆఖరి స్టేజ్ లో మనం ఉన్నామట. మన తరం ఉందట. నిజమే. కనుక ఈ మాటలు మనకి మరీ ఎక్కువగా అవసరం. మనల్ని రక్షించడానికి వచ్చిన సత్యమును త్రోసిపుచ్చడం, మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ సత్యము చెప్పుతున్న ఆ సత్యములో ఉన్న ప్రేమను అనుసరించకపోవడమేనండి కారణం. దేవుడు అందరికీ ఏకముగానే సత్యమును పంపిస్తారు. నేనే సత్యం అని చెప్పిన వాక్యం అందరికీ పంపిస్తారు. నేనే మార్గం, నేనే జీవం అని చెప్పుకున్న వారు ఎవరండి భూమి మీద? వాక్యమైన యేసయ్య తప్ప. వాక్యమైన యేసయ్య అని చెప్తాం. వాక్యమైన యేసయ్య. అదే, వాక్యమైన యేసయ్య తప్ప నేనే సత్యం అని చెప్పుకోగలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు వాక్యమైన సత్యమును అందరికీ దేవుడు పంపిస్తారు, కానీ ఎవరు నమ్ముతారు అంటే, లేదా ఎవరు నమ్మారో వారు రక్షింపబడతారు. ఎవరు నమ్మలేకపోతున్నారో అండ్ ఆ ప్రేమ చూపలేకపోతున్నారో వారిని చూసినప్పుడు గ్రహించాలి, మీరు నాశనంకు పోతున్నారు అని. ఇప్పుడు అర్థమైందా? పౌలు మీ నిమిత్తం మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని చెప్పడానికి కారణం ఇప్పుడు అర్థమైందా?
అర్థమైంది. అనేకులను బట్టి దుఃఖమును అనుభవిస్తున్న హృదయం గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. సత్యమును నమ్ముతున్న వారిని బట్టి ఇది ఒక ప్రసవ వేదన ఉన్న గర్భములకు మాత్రమే గ్రహింపులోనికి వస్తుంది. స్తోత్రం. ఈ మాటల యొక్క అర్థం, దీని లోతు ప్రసవ వేదన ఉన్న గర్భములకి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూడండి, సత్య విషయమైన ప్రేమ. పలకండి మాట. సత్య విషయమైన ప్రేమ. సత్య విషయమైన ప్రేమ అంటున్నారంటే అబద్ధ విషయమైన ప్రేమ కూడా ఉందని అర్థం. కపట ప్రేమ ఉందని అర్థం. దొంగ ప్రేమ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, సత్య విషయమైన ప్రేమను అనుసరించలేకపోయారు కనుక ఇక ఏం జరుగుతుందో చూడండి. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, ఈ బలానికి మూలం అబద్ధం. నానా విధములైన సూచక క్రియలు, ఈ సూచక క్రియలకి మూలం అబద్ధం. మహత్కార్యాలు కూడా ఉంటాయి, వీటికి మూలం అబద్ధం. గ్రహించండి ప్లీజ్. అబద్ధం వలన కూడా సూచక క్రియలు జరుగుతాయి. అబద్ధంకు కూడా బలం ఉంది. అబద్ధం నుండి కూడా మహత్కార్యాలు జరుగుతాయి. మనం సూచక క్రియలను ఆధారం గనక చేసుకున్నామా మోసపోతాం. మనం మహత్కార్యాలను గనక ఆధారం చేసుకున్నామా మోసపోతాం. ఇంకా చూడండి, నశించుచున్న వారి గురించి ఇంకా చెప్తున్న మాటలు చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, అంటే వీరి యొక్క నీతి దుర్నీతి, దుష్టు నుంచి వస్తున్న నీతి. అసలు నీతి అంటే ఏంటి? అదేంటి ఎవరు మాట్లాడట్లేదు? దేవుని చెప్తుంది. ఒక మాట చెప్పనా, సత్యమే నీతి అండి, లేదా దేవుని యొక్క చిత్తమే నీతి. హల్లెలూయా. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఏమి నమ్మెను? దేవుని నమ్మెను అంటే ఏమి నమ్మెను? దేవుని మాటను నమ్మెను. అబ్రహాం ఏం నమ్మి బయటకు వచ్చాడండి? నువ్వు బయటికి రా అని పిలిస్తే ఆ మాటను నమ్మి కదా బయటకు వచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు, ఆశీర్వదించబడడానికి ఆధారం లేనప్పుడు కదా ఆయన మాటను నమ్మాడు. అది తనకు నీతిగా ఎంచబడింది. దేవుని మాట, దేవుని ఆలోచన, దేవుని చిత్తం తన పట్ల ఏం చెప్తున్నారో దాన్ని నమ్మాడండి. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ఆపోజిట్ లో, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఏంటి? దుర్నీతి. దుర్నీతి అన్నప్పుడు
అది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అయి ఉంటది? అబద్ధం నుండి వచ్చింది అయి ఉంటది, దుష్టుని. దుష్టుడి నుంచి వచ్చింది అయి ఉంటది. దుష్టుని మాట నమ్మడమే దుర్నీతి. ఇంకా క్లియర్ గా చెప్తా, దేవుణ్ణి నమ్మిన గనక అది నీతి, దుష్టుని నమ్మిన గనక అది దుర్నీతి. స్తోత్రం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక దుష్టుడి మాటలే తప్ప ఇక సత్యం బుర్రకెక్కదు. అలా అయిపోవడానికి గల కారణం చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. స్తోత్రం. గ్రహిస్తున్నారా? ఎస్ అక్క. అవును. సాతాను పుట్టించు బలం కూడా ఉంది నానా. సాతాను చేస్తున్న మహత్కార్యాలు ఉన్నాయి, సాతాను చూపించు ప్రతిదీ ఉంది, కానీ అది అబద్ధం. ఇలా అబద్ధంలోనికి దేవుడు విడిచిపెడుతున్నారట. ఇంతకీ ఇదంతా ఎందుకు తెలుసా? శిక్షావిధి పొందటానికి. చూడండి ఆ మాట, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు అందరును. అంటే వీరికి ఆశ అభిలాష ఇది దేని మీద ఉంటది? సత్యమును బట్టి కాదు, దుర్నీతిని బట్టి, అబద్ధమును బట్టి, దుష్టుని యొక్క నీతిని బట్టి వీరికి అభిలాష ఉంటది, ఆశ ఉంటది. అబద్ధమును ఇంకా చూడండి, వారందరూ శిక్షావిధిని పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే పంపుతున్నారు. వీరికి సత్యముతో పని లేదు. ఒక మాట చెప్పన, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నారు అనుకోండి, వారు బలంగా నమ్ముతారు వీడు దేవుడి దగ్గర నుంచి రాలేదు అని. ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి రాలేదనుకోండి, వారు బలంగా నమ్ముతారు వీడు దేవుని దగ్గర నుంచే వచ్చాడు అని. యేసయ్యను చూడండి, నేనే మెస్సయ్య అని చెప్తే కాదు నువ్వు కాదు అన్నారు. అన్నారా? అన్నారు. ఇప్పుడు దేవుని యొద్ద నుండి రాని ఒక్కడు ధర్మ విరోధి బయటికి వస్తే అవును నువ్వే మెస్సయ్య అంటారు. అర్థమవుతుందా? అలా ఎగ్జాంపులే, అది ఎగ్జాంపులే. దేవుడు చెప్పినప్పుడు చేసామనుకోండి అది నమ్మరు, అబద్ధం చెప్పినప్పుడు చేసామనుకోండి అది నమ్ముతారు. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? ఒక్కటేనండి, సత్యమును నమ్మకపోవడం. ఇప్పుడు ఇంక ఫైనల్ గా విందాం. చూడండి, సత్యమును నమ్మలేదు గనుక ఇదంతా ఎలా చేయబడుతుంది తెలుసా? ఇప్పుడు ఇంకొక యాంగిల్లో చెప్పనివ్వండి, ఎవరు సత్యమును నమ్ముతారో వారు మోసపోరు. ఎవరు సత్యమును నమ్ముతారో వారి యొక్క బలం యొక్క ఆరిజిన్ దేవుడు. వారి యొక్క మహత్కార్యాల యొక్క ఆరిజిన్ దేవుడు. వారి యొక్క సూచక్రియల యొక్క ఆరిజిన్ దేవుడు. ఆరిజిన్ ని గుర్తుపట్టండి. ఇప్పుడు చెప్తున్నా, ఆరిజిన్ ని గుర్తుపట్టాలి అంటే కూడా సత్యము నమ్మాలి.
ఫైనల్ గా ఈ మాటలు వినండి. మొట్టమొదటిగా దేవుడు అందరి దగ్గరికి సత్య విషయమైన వాక్యం పంపిస్తారు. ఎవరైతే దానిని రిసీవ్ చేసుకుంటారో వారిక సత్యంలోనే కంటిన్యూ అవుతారు. ఎవరైతే దానిని రిసీవ్ చేసుకోరో వారిక అబద్ధంలో కంటిన్యూ అవుతారు. వీరు రక్షింపబడడానికి, వారు నశించిపోవడానికి వెళ్తారు. ఇలా ఒక ప్రయాణం స్పీడ్గా వెళ్ళడానికి దేవుడే అలౌ చేస్తారు. ఇటు 160 స్పీడే వెళ్తుంది, అటు 160 స్పీడే వెళ్తుంది. ఫాస్ట్ గా వెళ్ళి వీళ్ళు నాశనంలో దూకుతారు, ఫాస్ట్ గా వెళ్ళి వీళ్ళు రక్షణలోకి వెళ్తారు. అందరి దగ్గరికి బస్సులు పంపిస్తారు. ఏది సత్యమైన బస్సు ఎక్కితే వారు ఆ గమ్యం చేరతారు కదా. ఏదో ఒక బస్సు పర్వాలేదు, ఇదే కరెక్ట్ అని చెప్పి నీ ఆలోచనలు నువ్వు ఎక్కి కూర్చున్నావు అనుకో, అది కూడా స్పీడ్ గానే వెళ్తుంది, కానీ చేరవలసిన ఊరు వెళ్ళదంతే. అలా అలా అన్ని ఫెసిలిటీస్, ఆ బస్సులో ఉన్న ఫెసిలిటీస్ ఈ బస్సులో కూడా ఉంటాయి. ఒక్కటే నాన్న గమ్యం మిస్ అయింది. ప్రయాణం ఉంది, సీట్ ఉంది, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి. గమ్యం ఒక్కటే మిస్ అయింది నాన్న. కరెక్ట్ గమ్యం, సత్యమైన గమ్యం కావాలి అంటే ఎక్కేటప్పుడే సత్యమైన బస్సు ఎక్కాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైంది. ఇదంతా ఇప్పుడు జరుగుతుందే కాదండి, పౌలు గారి కాలంలోనే జరిగిందండి. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది కాదండి, ఇంతకు ముందే జరిగిందండి. ఇప్పుడు వరకు జరిగింది జస్ట్ శాంపుల్. ఇక ముందుకు అది పూర్తి స్థాయిలో జరగబోతుంది. అది విషయం. సత్యమును పంపించినప్పుడే గ్రహించుట మంచిది. ఆది నుండి ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే సత్యమును గ్రహించగలరు. ప్రార్థన అక్క. Hallelujah. Thank you, Jesus.